చెత్త వేస్తున్నాం నీటిలోన. దానివల్ల చేపలు చెత్త తినడం వల్ల గుడ్లు పెద్దలు కావద్దు, దానివల్ల పిల్లలు అవ్వదు, దానివల్ల చేపలు ఉంది. గత ఒక 2050 సంవత్సరం వచ్చేసరికి నీటిలోన చేపల కన్నా ప్లాస్టిక్ ఎక్కువ ఉంటుందని సైంటిస్టులు చెప్పారు. ఎందుకంటే మనం ఇలాగ కేర్లెస్గా మనకి ఏం పట్టనట్టుగా మనం చెత్త ఎక్కడపడితే అక్కడ వాడేసి ఉసిరేయడము, ఇంటికి వెళ్ళిపోవడము, మనకి ఎందుకులే అని తినడము ఉండేది. పార్టీలు అయితే పూజలైనా అన్నదానం దేవుడు పూజ చేస్తున్నామో అక్కడే చెత్త జల్లేస్తాం, మనకు అవి ఏడు పట్టవు. కానీ నిజానికి ఇవన్నీ మనము చెయ్యాలి, చిన్న చిన్న మార్పులు రావాలి. చదువుకున్నాం కాబట్టి మా వంతు ఆయన మేము చేయాల్సింది మేము చేస్తాం. మన బస్తీ కావాలి, మన బస్తీ నుండి ఒక 10 మంది మేము మొదలు పెట్టినప్పుడు మేము ఒక 4-5 ఉంటుంది, ఇప్పుడు దరిదాపు 20 మంది అయ్యాము. అంటే ఒక్కొక్కరు మారుతున్నారు. అలాగా మీరు కూడా ప్రతిరోజు కదా ఆదివారము 1 గంట మాతో కలిపి చెయ్యేస్తే మీరు ఒక బస్తా చెత్త ఎత్తినా సరే ఎంత వెళ్ళిపోదు. ఒక మనిషి ఒక బస్తా చెత్త ఎత్తే 100 మనిషి అయితే 100 ఒక బస్తీలోన అనుకోండి. ఒక ఆదివారము ఆ చివరి నుండి ఎక్కడి వరకు చేసేస్తే 100 బస్తాలు చెత్తేస్తే ఎంతో పెద్దమవుతుంది. మీరు ఎక్కాల్సిన అవసరం లేదు, ఆ పని మేము చేస్తున్నాం. కానీ చెత్త ఏదైతే వేస్తున్నారో అది నీట్ లేకండి నాలి లేకండి. చూడండి, మీరు బాగా గమనించి ఉంటారు, వర్షం వచ్చింది, వరదలు అయ్యి నీళ్లు నాలీలో నీరు ఇంటికి వచ్చేస్తుంది, అందరూ తెలిసే ఉంటుంది. ఇది ఎందుకు అవుతుంది? ఎందుకంటే నాలీలో చెత్త వేయడం వల్ల నీళ్ళు ఏదైతే తోవ ఉంటుందో అది బ్లాక్ అయిపోద్ది. బ్లాక్ అయ్యడం వల్ల నీరు వచ్చమే ఇంటికి వచ్చేస్తుంది. దానివల్ల ఎంతో ఖచ్చితంగా ఇప్పుడు మనుషులు జబ్బులు వస్తున్నాయంటే అలాగొచ్చామమ్మా బీప్ ఉన్నారనుకుంటే రావు. మీరు వేసే చెత్త వల్ల పురుగులు పుట్టి ఆ పురుగులు కిండ్ల మీద వాడము, నీటి మీద వాడము. ఎందుకంటే మనంతో ఇంట్లో ఏ కింది కూడా శుభ్రంగా ఉండదు సరిగ్గా. మనం ఏదో తింటామని తినేలాగా తింటున్నాము, ఎక్కడ వేస్తాం నేను కూడా. సో ఇవన్నీ ప్రాపర్ చేయడం వల్ల ఎన్నో జబ్బులు మనము తగ్గించవచ్చు.